తను జస్వి ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం తన ఫాదర్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేస్తే పాన్ వీడియోస్ ఉండడం చూసి ఇలాంటి వాడ మా ఫాదర్ అని ద్వేషించుకుంది. తనకి 12 ఇయర్స్ ఉన్నప్పుడు మాట్లాడడం మానేసిన జస్వి 25 ఇయర్స్ వచ్చాక, అంటే తను మాస్టర్స్ కోసం యుఎస్ వెళ్లే ముందు మాట్లాడింది. తన ఫాదర్ తో అసలు ఏం మాట్లాడిందో తెలుసా? సుభాష్ అనే ఈ అంకుల్ కి ఒక కూతురు ఒక కొడుకు. అవి బుద్ధి తెలుస్తున్న రోజులు. జస్వి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఊరు దాటి ఉండటం అదే మొదటిసారి కాగా, అదే మొదటి సంవత్సరంలో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సినిమాలు, మాల్స్, లేట్ నైట్ హ్యాంగ్ అవుట్స్, వీకెండ్ సాగేవి. కట్ చేస్తే సెకండ్ ఇయర్ జూలై 3rd తన బ్యాచ్ లోనే ఫ్రెండ్ అయిన ఆదిత్య జస్వికి విషెస్ చెప్పాడు. ఇట్స్ హర్ బర్త్డే. అలా మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ రోజు కాలేజ్ లో ఫెస్ట్. క్లాస్ రూమ్ ఖాళీగా ఉందని ఈ కోయిలలు తొందరపడ్డాయి. ఈ సినిమాని కిటికీలోంచి ఒక సీనియర్ రికార్డ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేశాడు. కట్ చేస్తే ఆ సీనియర్స్ లో ఒకడు జస్వి వాళ్ళ అన్న మోహిత్. ఇది చూసిన మోహిత్ వీడియో డిలీట్ చేయించి జస్వికి ఆదిత్యకి మళ్ళీ మాట్లాడకుండా వార్నింగ్ ఇస్తాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే మోహిత్ కాలేజ్ అయిపోయి జాబ్ ట్రయల్స్ కోసం ప్లేస్ చేంజ్ చేశాడు. ఈ పక్షులకి ఫ్రీడమ్ వచ్చింది. ఈసారి వీళ్ళని ఎవరు చూడరు, ఎందుకంటే హోటల్లోకి అప్గ్రేడ్ అయ్యారు. ఆదిత్య క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కొట్టాడు. జస్వి జాబ్ కోసం చూస్తూ 6 months టైం వేస్ట్ అయిపోయింది. పెళ్లి చేస్తానని ఇంటి నుండి కాల్స్. పెళ్లి ఆపడానికి రీజన్ వెతుక్కున్న జస్వి యుఎస్ వెళ్లి మాస్టర్స్ చేస్తానని ఇంట్లో ఒప్పించింది. బట్ ఇక్కడే ఒక షాక్ తగిలింది. అన్నోన్ యూజర్ నుండి జస్వికి టెక్స్ట్ వచ్చింది. ఆదిత్య. జస్వి హార్ట్ బ్రేక్ నుండి తేలుకోవడానికి పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంటికి వెళ్ళింది. ఒకరోజు పోలీసులు ఇంటికి వచ్చారు. జస్వి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసమే వచ్చారని హ్యాపీగా ఫీల్ అయింది. తీరా చూస్తే వాళ్ళు వచ్చింది మోహిత్ గురించి. వీధిలో అందరూ చూస్తుండగానే లాక్కొని వెళ్లారు పోలీసు. ఇంతకీ జస్వి యుఎస్ వెళ్లే ముందు తన ఫాదర్ తో ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడిందో తెలుసా? వాచ్ ఇన్ ఎపిసోడ్ 2.